Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. హాయ్ అండి, అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి రోజు చిక్కుడుకాయలతోటి రథం చేస్తూ ఉంటారు. నా దగ్గర ఆ చిక్కుడుకాయలు లేవని చెప్పి ఒకసారి ఏం చేశాను, ఇట్లా రథం ముగ్గు వేసుకొని పూజ చేసుకోవటం స్టార్ట్ చేశా. ఇక అక్కడి నుంచి కూడా నా కిచెన్ కౌంటర్ టాప్ మీద ఈ విధంగా ముగ్గు వేసుకొని ఇక్కడే రథసప్తమి పూజ చేసేసుకుంటూ ఉంటా. సూర్యకిరణాలు పొద్దున్నే ఇలా పడుతూ ఉంటే అసలు ఆ రథం మీద చాలా అందంగా ఉంటుందన్నమాట చూడటానికి. నాకెందుకో గుడి గోపురం ముగ్గన్నా రథం ముగ్గులన్నా ఎంతో ఇష్టము. అసలు ఎంత అట్రాక్ట్ అయిపోతూ ఉంటానో ఈ రథం ముగ్గులకైతే. చిన్న రథం దగ్గర నుండి పెద్ద రథం వరకు ఎలా వేసినా సరే చాలా అందంగా ఉంటుంది. మెలికలతో వేసుకోవచ్చు, గీతలతో వేసుకోవచ్చు, పువ్వుల రథాలు కూడా వేస్తూ ఉన్నారనమాట ఈ మధ్య. ఎంత బాగుంటాయో కదా రథం ముగ్గులు. రథసప్తమి కాబట్టి ఏకచక్ర రథం ఇలా వేసుకున్నాను. సూర్యోదయం తర్వాత రథసప్తమి చేయాలి అని అంటారు కదా. అయితే సూర్యకిరణాలు పడుతూ ఉండాలన్నమాట, మనం పొంగల్ చేసినా పూజ చేసినా సరే. మేము ఉండేది అపార్ట్మెంట్లో అండ్ వెనక తులసికోట దగ్గర కూడా అసలు ప్లేస్ లేదు. సో నేనేం చేస్తూ ఉంటా అంటే, నా కిచెన్ విండో మీకు అందరికీ తెలుసు కదా, 7:30 నుంచి 8:30 మధ్యలో ఇక్కడ డైరెక్ట్గా సన్ రైజ్ పడుతూ ఉంటాయి కౌంటర్ టాప్ మీద. ఆ టైంలో చక్కగా రథం ముగ్గు వేసేసి పొంగల్ పెడుతూ ఉంటాను. ఇవాళ కూడా సేమ్ అట్లాగే చేసిన, కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే మేడ్ రాలేదు. సో ఇంట్లో పని అంతా చేసుకొని డిషెస్ వాష్ చేసి కొంచెం అంతా సర్దేది ఉంటుంది కదా, మొత్తం అయిపోయాక ప్రశాంతంగా చేసుకోవచ్చు అని స్టార్ట్ చేసా. ఓన్లీ థింగ్ ఏంటంటే సూర్యకిరణాలు ఒక్కటే పడట్లేదు. సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా పనంతా స్టార్ట్ చేసుకున్నా కదా, కొంచెం లేట్ అయింది. పొంగల్ ప్రిపేర్ చేయటం కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. బెల్లం వేయాలి. అంటే రథసప్తమి రోజు చేసే పొంగలికి అన్నము చాలా మెత్తగా ఉడికించాలంట. అన్నము ఎందుకు మెత్తగా ఉడికించాలి అంటే, సూర్యుడికి పళ్ళు ఉండవంట, నమలటానికి కూడా కుదరదు కదా. సో మెత్తగా ఉంటే చక్కగా ఈజీగా తినేయచ్చు అని చెప్పి మన వాళ్ళు అట్లా చెప్తూ ఉంటారు. అండ్ ఒంటి చక్ర రథం వేస్తారనమాట. అది కూడా ఏంటంటే సూర్యుడు అక్కడక్కడే తిరుగుతాడు, ఎక్కడికి వెళ్ళడు అని చెప్పి ఒక ఇది. సో అందుకని అట్లాగా రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు ఏదన్నా సరే మనం ఎలా తీసుకోవాలి, మీరు చూసారా రథము అని చెప్పి కొంతమంది అంటారు కదా, కానీ అలా కాదు. మనం ఎలా తీసుకోవాలంటే, మనకి ఏదో ఒకటి లెర్నింగ్ ఫార్మాట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెర్నింగ్ ఫార్మాట్ అనేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పూర్వకాలంలో అయితే మామూలుగా టీచర్ చెప్తూ ఉండేవాళ్ళు, పిల్లల దగ్గర పుస్తకాలు ఎఫోర్డ్ చేసే ఇది కూడా ఉండేది కాదు. సో వాళ్ళు అట్లా చక్కగా వింటూ ఉండేవాళ్ళు, విని గుర్తుపెట్టుకొని రాసుకునేది ఉంటే పలక మీద రాసుకొని అట్లాగా ఉండేది. కానీ నెమ్మదిగా ఏంటంటే బుక్స్ వచ్చాయి. సో బుక్స్ అంటే అదొక మీడియంగా మనం, అంటే ఇంగ్లీష్ మీడియమో తెలుగు మీడియమో ఒక బుక్ ఫార్మాట్లో పెట్టుకొని నేర్చుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటి, ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. సో స్టెప్ వైజ్గా మనం ఏంటంటే డెవలప్ అవుతూ వచ్చాము. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి మొత్తం అన్ని రకాలుగా మనం నేర్చుకుంటున్నాము. అయితే పూర్వకాలంలో ఇప్పుడు ఒక వే ఆఫ్ టీచింగ్ ఏంటి, ఇట్లాగా రథం ఉండేది, ఇలా రథం ఉంటుంది, సూర్యుడి రథంకి ఒకటే చక్రము, ఆ రథం మీద వస్తాడు అని చెప్పి అని అంటారు. సో నిజంగా మనం చూసుకుంటే రథం ఉంటుందా, లేదు. అదేంటంటే మనకు ఒక టీచింగ్ ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసి ఇలా చెప్పారనమాట, సో దట్ గుర్తుండిపోతుంది అని చెప్పి. ఇప్పుడు అంటే ఒక మనిషి రావాలి అని అంటే ఏదో ఒక వెహికల్ యూజ్ చేస్తాం. సో సూర్యుడు వచ్చేసరికి ఏంటంటే రథంలో వస్తూ ఉంటారు. ఆ రథం ఏంటి, 4 చక్రాల రథం అయితే కాదు, 7 హార్సెస్ అంటారు. కానీ 7 హార్సెస్ కూడా ఒక హార్సే 7 హార్సెస్ని డిపిక్ట్ చేస్తుంది అని అంటారు. సో అట్లాగా ఇప్పుడు సూర్యుడు ఏంటి వస్తున్నాడు అని అంటే, ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి రాడు కదా, అక్కడక్కడే తిరుగుతుంటాడు, మనమే ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాం. సో ఇదంతా కూడా నేను ఎక్కడ విన్నాను, అనంతలక్ష్మి గారి వీడియో రీసెంట్గా ఒకటి సుమన్ టీవీలో పోస్ట్ చేశారు, విన్నా అనమాట. ఆవిడకున్న నాలెడ్జ్కి నిజంగా అండి, స్పిరిచువల్గా సైంటిఫికల్గా ఎంత బాగా కనెక్ట్ చేసి చెప్తారో. నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఆవిడ అంటే. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ఆవిడ వీడియో చెక్ చేయండి, అసలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా నాకు కూడా రథసప్తమి అంటే ఏంటి, అసలు రథసప్తమి రోజు ఏం చేస్తారు అసలు ఏమీ తెలియదు అనమాట. జస్ట్ మా మమ్మీ ఏంటంటే ఆదివారాలన్నీ కూడా ఉపవాసం ఉంటారు, తను ఒంటిపూట భోజనం చేస్తారు, నాన్ వెజ్ అసలు తిండ్రు. నా చిన్నప్పటి నుంచి కూడా ఇది ఫాలో అవుతూ వస్తారు. మా మమ్మీ సూర్యారాధన చాలా బాగా చేస్తుంది అనమాట.
రథసప్తం రోజు ఏదన్నా మన నోము పట్టుకోవాలి అని అంటే కూడా ఇవాళ కథ చదువుకొని తల మీద అక్షింతలు వేసుకోమని చెప్పి అంటారు. నన్ను ఏంటంటే ఇది అడిగారండి, మార్గశిర గురువారం లక్ష్మీ నోము పట్టమని చెప్పి అడిగారు. కానీ నేను చెప్పాను అనమాట, 4 వారాలు చేయాలి అని అంటే దట్టు డిసెంబర్ కొంచెం కష్టము. బికాజ్ డిసెంబర్ అంటే మళ్ళీ వేరే విధంగా అనుకోవద్దు నన్ను. డిసెంబర్ అంటే ఫ్యామిలీ మేము ఎక్కువగా బయటికి వెళ్తూ ఉంటాము, లైక్ ఇన్లాస్ ఫ్యామిలీ కానివ్వండి. ఆ టైంలోనే హాలిడేస్ వస్తాయి సిద్ధుకి. అంటే మనం సరిగ్గా ఇంట్లో ఉండము. ఇంట్లో ఉండనప్పుడు నేను ఆ నోములు వ్రతాలు అవన్నీ పట్టడం దానిలో అర్థం లేదు. ఎందుకంటే పట్టిన దగ్గర నుంచి సంవత్సరం లోపల చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అంటారు. సో ఇంకా టైం ఉంది, తర్వాత చేసుకోవచ్చు అన్నట్టుగా అనుకున్నాను. సో ఏదైనా తప్పు మాట్లాడితే సారీ అండి. ఏంటంటే ఏదన్నా సరే పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ మన కన్వీనియన్స్ చూసుకొని చేసుకుంటే ప్రశాంతంగా చేసుకోవచ్చు. అసలు ఎటువంటి భయాలు ఉండవు. ఆ చేసే కొంచెం సేపు చాలా పీస్ఫుల్గా ఫుల్గా హార్ట్ పెట్టేసి చేయొచ్చు అనమాట. సో నేనైతే అదే బిలీవ్ చేస్తాను. బలవంతంగా చేయమన్నారని చెప్పి ఒకళ్ళు పుష్ చేస్తే మనం చేసేయటము, టైం లేకపోయినా లేకపోతే ఇంట్లో వాళ్ళని బలవంతం పెట్టేసేసి చేయటం అనేది ఎందుకో నేనైతే అంత ఇష్టపడను. సో సిద్ధు ఇంకా చిన్నోడే కాబట్టి వాడి హాలిడేస్ అన్నీ కూడా నేను దృష్టిలో పెట్టుకొని చేస్తాను. లైక్ ఏంటంటే 1 డే 2 డేస్ చేయొచ్చు, లేదా ఇప్పుడు కొన్ని ఉంటాయండి, ఒకవేళ ఈ వారం చేయకపోతే నెక్స్ట్ వారం కూడా చేసుకోవచ్చు అనేది ఉంటుంది. కానీ మార్గశిర గురువారాలు అంటే ఓన్లీ మార్గశిర మాసంలోనే చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 శుక్రవారాలు లలిత సహస్రనామ పారాయణం చేస్తున్నాను. సో పారాయణ అంటే ఏంటంటే 9 వారాలు చేస్తాం కాబట్టి ఒక వారం కుదరకపోయినా ఇంకొక వారం చేసుకోవచ్చు. కానీ ఇదేంటంటే మార్గశిర మాసంలోనే చేసుకోవాలి కాబట్టి సో నేను తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో చేస్తాను అని చెప్పాను అమ్మకి. లాస్ట్ టైము గ్రామ పసుపు కుంక నోము అవన్నీ కూడా నేను రథసప్తమి రోజు అక్షింతలు వేసుకొని మేము అనుకున్నాము. అండ్ పోయిన ఫిబ్రవరిలో మేము తీర్చేసుకున్నాం. మా కజిన్స్ మేము అందరం చేసుకున్నాం. మీరు అందరూ చూసే ఉంటారు అది. సో అట్లా చిన్న చిన్న నోములు ఉంటాయి, అంటే కన్నె తులసమ్మ నోము అని చెప్పి అట్లాగా బాగుంటాయి అవన్నీ. అసలు చేసుకుంటే ఎంత చక్కగా ఫ్యామిలీ అంతా కలిసి చాలా బాగుంటుంది, స్పిరిచువల్గా హ్యాపీగా అనిపిస్తుంది. యా అది పొంగల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నివేదించేస్తాను. రథసప్తమి వచ్చిందంటే ఎండ మొదలవుతుంది అని అంటారు. శివరాత్రి వచ్చిందంటే శివ అంటూ చలి వెళ్ళిపోయింది అని అంటారు. మన వాళ్ళు ఒకదానికొకటి భలే కంపేర్ చేసి చెప్తారు కదా. అసలు ఆ కంపారిజనే చాలా డిఫరెంట్ అండి. అవన్నీ మనం ఇప్పుడు ప్రస్తుతం యూజ్ చేస్తూ ఉండాలి, లేదంటే మర్చిపోతూ ఉంటాము. రథసప్తమి వచ్చిందంటే స్ప్రింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయినట్లు అర్థము. ఈ టైంలో బర్డ్స్ ఏంటంటే చక్కగా నెస్ట్ పెట్టుకోవడానికి చూస్తూ ఉంటాయా. మా ఇంటికి పిచ్చుకలు వచ్చినాయి ఇవాళ. ప్రతి సంవత్సరం కూడా వచ్చి వెళ్తూ ఉంటాయి. వాటి కన్వీనియంట్గా ఉంటే చక్కగా పెట్టుకుంటాయి, లేదంటే కనుక ఇంకా మమ్మల్ని చూస్తే ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాయి. అది లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్ ఫ్యాన్ దగ్గర కూర్చుంది. నా సౌండ్ విని వెళ్ళిపోయిందనమాట పాపం. ఇంక అందుకనే నేను వెంటనే లోపలికి వచ్చేసాను. బాగా గ్రీనరీ ఎక్కువ ఉండి డోర్స్ విండోస్ ఓపెన్ ఉండటం వలన అసలు తరచూ వస్తూనే ఉంటాయి అన్నమాట లోపలికి. ఇవాళ ఇవి వచ్చాయి, మరి నెక్స్ట్ పెడుతుందో లేదో చూడాలన్నమాట. నేనైతే అటువైపు వెళ్ళకూడదని అనుకుంటున్నా. పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత పరవన్నం తినేసి మీ కామెంట్స్కి కొన్ని ఆన్సర్ చేశాను. అండ్ నెక్స్ట్ షార్ట్ అప్లోడ్ చేశాను, నిన్న మీలో చాలామంది చూశారు. షియా సీడ్ వాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. హాఫ్ వే ఎడిటింగ్ కంప్లీట్ అయింది. ఇంక ఇప్పుడు షియా సీడ్ వాటర్ తాగుతాను. కొంతసేపు ఆగి రైస్ పెట్టుకోవాలి. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు, సో నా ఒక్కదానికే అనమాట. ఇవాళ అయితే ఇంకా ఎర్లీగా లంచ్ చేయాల. అండ్ మన వ్యూవర్ కూడా సజెస్ట్ చేశారు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు, మంచిది కాదు, సో బ్రేక్ఫాస్ట్ లంచ్ 2 తీసుకోండి మీరు ఒక్కళ్ళే ఉన్నా సరే అని అన్నారు. థ్యాంక్ యూ అండి. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే నా డ్రెస్ డీటెయిల్స్ ఇప్పుడు షేర్ చేస్తాను. షియా సీడ్స్ వాటర్ గట్ హెల్త్కి చాలా మంచిదంట. యాక్చువల్లీ ఇంటెస్టైన్స్ అన్నిటిని కూడా బాగా క్లీన్ చేసేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ పీసీఓఎస్కి పీసీఓడికి వాటన్నిటికి కూడా చాలా మంచిది అని అంటారు. సమ్మర్ వస్తుంది కదా, అందరికీ కాటన్ కుర్తాస్ కొనుక్కోవాలి, కొత్తవి స్టిచ్ చేయించుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ నేను ఒకటి షేర్ చేస్తా అండి. అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే మనం ఫ్యాబ్రిక్ సెలెక్షన్లో చాలా చాలా లైక్ బాగా చూసుకోవాలన్నమాట.
ఇప్పుడు అన్నీ ఆన్లైన్ వచ్చేస్తున్నాయి. ఒకవేళ బయటికి వెళ్ళి తెచ్చుకునేటట్టయితే ఫ్యాబ్రిక్ చూసి బాగుందా లేదా అని చెప్పి చెక్ చేసుకుని తెచ్చేసుకునే వాళ్ళము, స్టిచ్చింగ్కి ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు ఆన్లైన్ ఉంటున్నాయి, ఫోటోలో ఒకలాగా బయట ఒకలాగా వస్తున్నాయి కదా. ఖచ్చితంగా ప్రైస్ తక్కువ ఉంటే సెకండ్సే అది. ఇద్దరు ప్రింట్ అయినా బాగోదు, లేదంటే క్లాత్ అయినా బాగోదు. ఒకవేళ క్లాత్ బాగుంటే కనుక ప్రింట్ అసలు ఒరిజినల్గా ఉండదు. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అట్లాంటిదే, ఫోటోలో ఒకలాగా ఉంది, బయటకు వచ్చేసరికి ఒకలా ఉంది. కాకపోతే నాకు నచ్చిందని తీసుకున్నా. ఇలాంటి మెటీరియల్స్ సమ్మర్లో వేసుకుంటే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది. అందుకని చెప్పి నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మెటీరియల్ వచ్చేసరికి మిక్స్ ఆఫ్ కాటన్ అండ్ రేయాన్ అండి. ఇది సాగుతూ ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీకు షేర్ చేశాను దీని గురించి, కుర్తా హాల్ వీడియోలో. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ప్రింట్ బాగానే ఉంది, అంత గొప్పగా అయితే లేదు, నేను సీరియస్లీ చెప్తున్నాను. ఇది మంచి యూనో జైపూర్ కాటన్ ప్రింట్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో ఉంటుంది. ఇది ఇమిటేషన్ డ్రెస్ అనమాట. నాకు అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చింది. నేను ఎందుకు ఉంచేసుకున్నాను ఈ డ్రెస్ అంటే, ఇప్పుడు ఏదైనా చున్నీ వేసుకొని వెళ్ళాల్సిన ప్లేసెస్ కొన్ని ఉంటాయి. సో అలాంటి వాటికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఉంచేసాను. ఇదైతే మరీ అసలు తీసి పారేసేది లాగలేదు, కానీ బాగుంది. కాకపోతే ప్యూర్ కావాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఇది అస్సలు నచ్చదు. ఈవెన్ చున్నీ కూడా చూసుకుంటే బాగా పల్చగా ఉంది. బట్ స్టిల్ ఈ ప్రింట్ మీ కెమెరాలో ఇంకా బెటర్గా కనిపిస్తున్నట్టుంది, నాకైతే బయట అసలు అంత నచ్చలా. సో ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఏమవుతాయి అంటే ఫ్రిక్షన్ వలన మనకి ర్యాషెస్ వస్తాయి. మెయిన్గా సమ్మర్లో స్వెట్ స్మెల్ కూడా చాలా త్వరగా వచ్చేస్తూ ఉంటుంది. అదే మనం కాటన్ అనుకోండి, కాటన్ వేసుకుంటే అసలు ఎంత హాయిగా ఉంటుందో, ఎంతసేపు మనము బయట తిరిగినా సరే ఆ స్వెట్ స్మెల్ అనేది రాదు. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సింథటిక్ ఫ్యాబ్రిక్స్కి త్వరగా ఈ స్వెట్ స్మెల్ అనేది రియాక్ట్ అయ్యి ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. సో అది ప్రాబ్లము. మనం కాటన్ వేసుకున్నా ఇలా సింథటిక్ మిక్స్ వేసుకున్నా సరే స్వెట్ అనేది కామన్గా వస్తుంది. కాకపోతే బ్యాడ్ స్మెల్ అనేది ఏంటంటే ఇలా ఈ సింథటిక్ మెటీరియల్ యూజ్ చేయడం వలన మన స్వెట్ త్వరగా రియాక్ట్ అయ్యి ఆ బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో అవి సబ్సైడ్ చేసుకోవడానికి వేస్ ఉన్నాయి. నేనైతే ఎక్కువగా నివియా వాడుతూ ఉంటాను. నాకు పర్ఫ్యూమ్స్ పడవు. ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, లైక్ అగరబత్తి స్మెల్స్ అవన్నీ పడట్లేదు అని చెప్పి. సో అట్లాగే నాకు పర్ఫ్యూమ్ స్మెల్స్ లేదా డియోడ్రెంట్స్ ఏవి కూడా పడవు. నేను యాక్చువల్లీ ఈ విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలియదండి, ఐఎమ్ సో సారీ నేను ఎవరైనా హర్ట్ చేస్తే. ఇప్పుడు ఏదైనా ఎలివేటర్లో నుంచున్నాము అని అంటే కొద్దిగా ఏమవుతుంది, స్వెట్ స్మెల్ వచ్చేది డిఫరెంట్, పర్ఫ్యూమ్తో కలిసి వచ్చే స్వెట్ స్మెల్ చాలా భరించలేని విధంగా అనిపిస్తుంది అనమాట. సో ఏంటంటే బెటర్ ఆప్షన్, మనం అలా అని చెప్పి బయట తిరగకుండా ఉండలేము. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎంత నీట్గా ఉన్నా సరే బయట తిరిగాము అంటే స్వెట్ రావటం అనేది కామన్. సో ఒక విధంగా ప్రాబ్లమ్ని సబ్సైడ్ చేసుకోవచ్చు. ఏంటంటే నివియా అప్లై చేసి పైన ఏదైనా పాండ్స్ పౌడర్ అట్లా మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఉన్న పౌడర్ అప్లై చేసాము అంటే అసలు పొద్దున్న బయటకు వెళ్తే మధ్యాహ్నం ఇంటికి వచ్చే వరకు కూడా మన దగ్గర బ్యాడ్ స్మెల్ అనేది రాదు. నివియా అండ్ పౌడర్ పీల్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు నివియా రోల్ ఆన్, అది నేను అనేది మాట్లాడేది రోల్ ఆన్ గురించి అండి, ఫర్గాట్ టు స్పెసిఫై. ఒకవేళ నేను చూపిస్తా, ఇప్పుడు నా దగ్గర ఇలా చాలా రోల్ ఆన్స్ ఉంటాయి అనమాట. ట్రావెల్కి అని చెప్పి చిన్నది యూజ్ చేస్తూ ఉంటాను అండ్ డిఫరెంట్ ఫ్రేగ్రెన్సెస్లో ఉంటాయి. అండ్ యాక్చువల్లీ ఫ్రేగ్రెన్స్ విషయం వస్తే మళ్ళీ ఇవి కూడా అండి, వేరే ఏదైనా కొంచెం స్ట్రాంగ్ స్మెల్ ఉంటే అది డెఫినెట్గా స్వెట్తో కలిసినప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది మన దగ్గర, ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే. సో అందుకని మైల్డ్ పర్ఫ్యూమ్స్ ఎప్పుడు కూడా ప్రిఫర్ చేస్తూ, ఈ డియోడ్రెంట్ అయితే అసలు ఏ జీరో ఫ్రేగ్రెన్స్ ఉన్నది తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. ఈ రోల్ ఆన్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. నేను ఇప్పుడు కాదండి, చాలా సంవత్సరాల నుంచి ఇదే యూజ్ చేస్తూ ఉంటాను. కాకపోతే ఎప్పుడు షేర్ చేయలేదు, అవసరం అనిపించలేదు. బట్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, దట్టు నేను ఈ కుర్తా వేసుకున్నాను కాబట్టి గుర్తొచ్చి నేను షేర్ చేస్తున్నాను. సో నేను ఇవి యూజ్ చేస్తూ ఉంటా. ఇవి మంచివి కావని నాకు తెలుసు. సో నేను ఏం చేస్తానంటే సమ్మర్లో మాత్రము మార్నింగ్ టైం బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అప్లై చేసుకుంటా. ఇంట్లో ఉండేటప్పుడు ఏదో ఒకటి మైల్డ్గా ఉండి పౌడర్ అన్నా సరే నేను అండర్ ఆర్మ్స్లో అప్లై చేసుకుంటాను. సో దట్ మనకి ఏంటంటే ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనకి అవతల స్వెట్ స్మెల్ మనకి ఎలా కంఫర్టబుల్ ఫీల్ అవ్వమో సేమ్ మన దగ్గర కూడా అండి, మనం బయటకు వెళ్ళినప్పుడు అలాగే అనుకుంటాం కదా, పక్కన వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలని అనుకుంటాం మనము. సో అందుకని చెప్పి మినిమం అనేది మనం మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. వీటి ప్లేస్లో కొన్ని ఆర్గానిక్ డియోడ్రెంట్స్ అవన్నీ వచ్చాయి, ఎప్పుడో 2 years నుంచి అవి సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. బట్ నేనైతే యూజ్ చేయలే ఫస్ట్ నుంచి, నాకు ఇది అలవాటు కాబట్టి ఇది వాడేస్తూ ఉన్నాను.
సో బ్యాక్ టు టాపిక్ అండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ గురించి చెప్తున్నా కదా, ఇలా పాలియస్టర్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసరికి ఏంటంటే మనకి వింటర్లో బాగుంటాయి, రెయినీ సీజన్లో బాగుంటాయి, త్వరగా ఆరుతాయి అండ్ మన దగ్గర కూడా ఎక్కువ స్మెల్ అయితే రాదు, కంఫర్టబుల్గా ఉంటాయి, ఎక్కువ చెమట కూడా పట్టదు వీటి వలన. కానీ వీటితో ప్రాబ్లం మాత్రం సమ్మర్లోనే ఉంటుంది. ఎంత మంట పుట్టేస్తుంది అంటే అసలు భరించలేమన్నమాట మనము. సో అందుకని చెప్పి ఇలాంటివన్నీ కూడా నేను నా కలెక్షన్లో కొన్ని ఉంచుకుంటాను. ఎక్కువగా కాటన్ వాడతాను బికాజ్ మేము ఉండేది చెన్నైలో, లేదా నేను విజయవాడలో ఉంటాను ఎక్కువగా. సో రెండు కూడా హ్యూమిడ్ క్లైమేట్సే కాబట్టి ఇవి తక్కువ ఉంచుకుంటా. ఏదైనా పార్టీ వేరు మాల్స్కి వెళ్తున్నా, మాల్లో అంటే మనకి ఫుల్ ఏసీ ఉంటుంది, సో ప్రాబ్లం ఉండదు. అలా నేను వెళ్ళే ప్లేస్ దృష్టిలో పెట్టుకొని ఈ డ్రెస్సెస్ అనేవి చూస్ చేసుకుంటూ ఉంటాను. సో ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం పని చేసుకుంటానే ఉంటాం కాబట్టి ఐ ప్రిఫర్ కాటన్స్, లేదంటే కనుక టీషర్ట్ క్లాత్ ఉంటుంది కదా, పైజామాస్ ఉంటాయి, సో అవి వేసేసుకుంటూ ఉంటాను. ఈవెన్ నైట్ కూడా అండి రకరకాలు వస్తున్నాయి ఇప్పుడు, ఎంత బాగుంటున్నాయో డిజైన్స్, టెంప్టింగ్గా ఉంటాయి. కానీ అసలు నో వే ఐఎమ్ గోయింగ్ టు బై ఆల్ దోస్. ఎందుకంటే రాత్రిపూట పడుకునేటప్పుడు అసలు ఉక్కపోసేస్తూ ఉంటుంది అనమాట. పాలిస్టర్ ఫ్యాబ్రిక్ అదంతా కూడా సాటిన్ నైటీస్, అందుకని 100% కాటన్ ఉన్నదే నేను చూస్ చేసుకుంటాను. సో బెస్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు కొత్తగా కొనుక్కోవాలి అని అనుకుంటే సమ్మర్కి మాత్రం ఈ క్లాత్ అస్సలు కొనుక్కోవద్దు. ఇవి ఇలా కొనుక్కోదు, వేసుకోవద్దు అని తెలియని వాళ్ళు కూడా ఉంటారండి, అందుకే నేను షేర్ చేస్తున్నాను. సో మాకు తెలీదా అని అనుకోవద్దు ప్లీజ్. అండ్ నెక్స్ట్ మెయిన్ నేను చెప్పాలనుకున్నవి ఇలా మిక్స్డ్ అండి. ఇది మనకు కాటన్ ఫీల్ మెత్తగా అనిపిస్తుంది, కానీ లోపల వేసుకుంటే వేడిగా ఉంటుంది అనమాట. అది తెలిసిపోతుంది మనం వేసుకోగానే, బాగా ఒకలాగా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మాత్రము సమ్మర్లో కొనద్దు. దట్టు ఇమిటేషన్స్లోనే ఇలాంటివి వస్తూ ఉంటాయి. మనం కాటన్ కావాలి అని అంటే చక్కగా బయట చూసి కొనుక్కోవటము, లేదా 100% కాటన్ స్పెసిఫై చేస్తారు కదా ఆన్లైన్లో, అలాంటివి కొనుక్కోవటం చాలా బెస్ట్. ఇవాళ డైలీ వ్లాగ్ లాగా కాకుండా జస్ట్ నేను ఒక డిఫరెంట్గా ట్రై చేశాను. సో మీకు కూడా కొంచెం ఈ డ్రెస్ టిప్స్ అవన్నీ షేర్ చేసినట్టు ఉంటుంది కదా. సో అదండి, ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.